BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు మనతో. డివి శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీలో ఒక విచిత్రమైన పరిస్థితి కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా అధికారం అనుభవించిన వాళ్ళు వేరు, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వేరు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బంధువులుగా ఉన్నటువంటి వాళ్ళు వేరు. వాళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల మీద ఓడిపోయిన తర్వాత పోరాటం చేస్తూ వస్తున్నాడు. లక్షలు డబ్బులు కట్టారు. ఆ యుద్ధం ఒక పక్క కొనసాగుతూ ఉంటే నా పార్టీ నుంచే నాకు సపోర్ట్ లేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి బహిరంగంగా మీడియా వేదికగా చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల విషయంలో, వ్యాన్పిక్ భూముల విషయంలో మ్యాట్రిక్ ప్రసాద్, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో పాటు కేసులు ఉన్నటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడబోతున్నాడు. ఇంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనబడింది. ఎమ్మెల్సీ ఇచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, ఎన్నికల్లో ఓడిపోయినా కానీ. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతాడు, రాజీనామా చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీకి. వెళతో ఆగుతాయా, ఇంకా వెళతాయా, ఇంకా వస్తాయా? వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, భవిష్యత్ ఏంటి? ఆయన ఏదో రేపొద్దున లండన్ వెళ్తారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 20 రోజులు కుమార్తె పుట్టినరోజు 3వ తేదీ నుంచి ఏమో 25 దాకా అనుకుంటా. అసలు లండన్ వెళ్ళి వచ్చేలోపు ఖాళీ అయిపోద్దా? లండన్ వెళ్ళి వచ్చేలోపు ఖాళీ అయిపోద్దా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఇలా కకావికలు అవుతుంది ఈ పార్టీ. మోపిదేవి వెంకటరమణ పార్టీ మారడం అనేది అసలు అంతకన్నా బిగ్ బ్లో ఇంకోటి ఉండదు. మీరు అన్నారు, ఊహించగలమా? ఏది మోపిదేవి లాంటి వాళ్ళు పార్టీ మారుతారు అని ఊహించగలమా? అంటే మోపిదేవి వెంకటరమణ పార్టీ మారుతున్నాడంటే ఇంకా జగన్ ఇన్నాళ్ళు అతన్ని నమ్మి ఫాలో అయిన ఫాలోయర్స్లోనే ఎంత విరక్తి వచ్చింది. మోపిదేవి వెంకటరమణ పార్టీ మారటం అంటే మీరన్నారు ఏది, అతను అసలు ఓడిపోయాడు. ఓడిపోయినాడిని ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇచ్చిన నేపథ్యం. మంత్రి ఇవ్వటమే కాదు, రాజ్యసభ కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన జైల్ మేట్. ఆ లిస్టులో ఈయన A5 ఏది వాన్పిక్ కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళాడు. రాజశేఖర్ రెడ్డికి వీళ్ళంతా వీర విధేయులు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తిట్టిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నాడు. రాజశేఖర్ రెడ్డికి గొంతు కోసుకునే వాళ్ళని బలి పెడుతున్నాడా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ మనం చూసాం. రాజశేఖర రెడ్డిని ఎంత విమర్శలు చేశారు. షర్మిల కూడా మొన్న కూడా తిట్టిన నేపథ్యం. మీ నాన్న ఏ రోజన్నా బ్రాందీ దాక్కుండా ఉన్నాడా? విజయమ్మనే అసెంబ్లీలో ఆయన అన్న మాటలు. ఎవరు? బొత్స సత్యనారాయణ. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మరి అత్యంత అంతరంగికుడై ఎమ్మెల్సీ కూడా ఇచ్చినట్టున్నాడు నిన్న లేటెస్ట్గా. ధర్మాన ప్రసాదరావు అదే చెప్పారు. తిట్టొదులు పెట్టాడు. ఏది 21 బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టి సంపద 1000 కోట్లు అన్నాడు. అతన్ని మళ్ళీ మంత్రి చేశాడు. ఇవాళ అతను అజ్ఞాతం. ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళిపోయాడు. ధర్మాన ప్రసాద్ కొడుకు భవిష్యత్తును కూడా పణంగా పెట్టాడు. ధర్మాన కృష్ణదాస్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆళ్ల నాని కరెక్ట్, ఏలూరు ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డికి అసలు వాళ్ళు ఎంత వెన్నెముకగా నిలబడ్డారంటే ఇప్పుడు ఈ పార్టీ పెట్టినటువంటి ఈ పుష్కర కాలంలో అలాంటి ఆళ్ల నానిని కోల్పోయాడంటే జెంటిల్మన్. అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదా? పేర్ని నానిలాగా, లేకపోతే కొడాల నానిలాగా, వంశీలాగా వీళ్ళంతా కూడా నోటి దురుసుగా ఉండలేకపోయారా? ఆయన కోరుకున్నట్టుగా ఆనందం వీళ్ళు ఇవ్వలేకపోయారా? ఎవరన్నా చంద్రబాబుని తిడుతున్నా, చంద్రబాబు కుటుంబాన్ని విమర్శిస్తున్నా జగన్మోహన్ రెడ్డి అలౌకిక ఆనందం మనం చూసాం. వాళ్ళని ఇంకా అలా నవ్వుతూ రెచ్చగొట్టడం చూసాం. సభలో చూసాం, బయట చూసాం. జోగి రమేష్ ఇలాంటి వాళ్ళ కోసం వీళ్ళని కోల్పోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మనస్సును వీళ్ళు రంజింపజేయలేకపోయారు అనుకోవాలి. రంజింపజేయడంలో వైఫల్యమే ఇవాళ వైదొలగడమా? లేకపోతే అలా కదా, అవకాశాలు వెతుక్కోవడం, లేకపోతే రాజకీయాల్లో ఉంటే కక్ష సాధింపులు ఏమన్నా అవుతాయేమో, లేకపోతే గతంలో మనం చేసిన దానికి ఏమన్నా రివర్స్ ఇదే అవుతుందేమోనని పార్టీ మారుతున్నారని ఎందుకు అనుకోకూడదు? అంటే మోపిదేవికి ఏముంటుంది? మోపిదేవికి ఇంతకన్నా డ్యామేజ్ అవుద్దా? జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే అతను జైలుకి వెళ్ళాడు.
జైల్లో ఆయన కూడా 16 నెలలు ఉన్న నేపథ్యం. ఇంకా అంతకన్నా ఆయన అన్ని కష్టాలు పడ్డాడే, ఇంకా కొత్తగా కష్టాలకి భయపడేవాడని మనం అనుకోం. ఏం జరుగుద్ది డ్యామేజ్, అతని మీద ఏం ఎంక్వైరీలు వస్తాయి? ఈ 5 ఏళ్లలో మోపిదేవి వెంకటరమణ మీద ఏమంత అవినీతి కుంభకోణాలు రాలేదు. చర్చల్లోనే లేడు. అది బీసీ బలమైన వర్గం. ఏది మత్స్యకార వర్గంలో ఇవాళ ఏంటి, ఆయనే గనక నిజంగా రేపొద్దున రాజీనామా చేస్తే అది చావు దెబ్బ. జగన్మోహన్ రెడ్డిని ఇక నమ్ముకుని రాజకీయం చేయలేం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మన రాజకీయ భవిష్యత్ శూన్యం అనే ఒక సందేశం బలంగా వెళుతుంది. క్యాడర్లోకి వెళ్ళుద్ది, లీడర్స్లో కూడా వెళుతుంది అన్నమాట. ఆళ్ళ నాని కూడా అంతే కదా, ప్రత్యక్ష రాజకీయాలకు అసలు అతను వైదొలిగాడు. ఎందుకంత విరక్తి? ఆళ్ళ నాని ఏమన్నా అంత వృద్ధుడైపోయాడా? 70 ఏళ్ళు ఏమైనా వచ్చినాయా? అంత మామూలు ఆ వయసులోనే ఆయనకు అంత విరక్తి పుట్టిందంటే కారణం ఇదే. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయం చేసే అవకాశం లేదు, భవిష్యత్తు లేదు, చుక్కాని లేని నావగా ఈ పార్టీ మారిందనేది వీళ్ళు బలంగా నమ్ముతున్నట్టుగా కనపడుతోంది. వీళ్ళిద్దరూ కూడా ఈ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు. ఇప్పుడు ఆళ్ళ నాని ఏలూరు జిల్లా అధ్యక్షుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇక్కడ ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు. అతను ఆల్రెడీ మారిపోయిన నేపథ్యం. అంటే జిల్లాలకి పార్టీ అధ్యక్షులే పార్టీ మారుతున్నారంటే. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతానికి అధ్యక్షుడు కాకపోయినా ఆయన ఎంత స్ట్రాంగ్ లీడరు. వెన్నెముక ఏది, బాలినేని శ్రీనివాసరెడ్డి నేడిపించాడు. జగన్మోహన్ రెడ్డి మాగుంట సీటు కోసం బాలినేని పట్టుపట్టాడు. ఒంగోలు ఎంపీ ఎట్టి పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిందే అని పట్టుబడితే కాదని బాలినేనిని ఒక రకంగా తోసిరాజని బేఖాతరు చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ రుద్దాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడాడు? చంద్రగిరి ఎమ్మెల్యే చిత్తూరు జిల్లా వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఏంటి? అదేదో ఇంకా వేరే విషయంలో రాజీ పడి బాలినే అన్ని మళ్ళీ కంటెస్ట్ చేయటం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి మరి శుభ్రంగా అక్కడ ఎంపీ అయి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి వదులుకున్నటువంటి మాగుంట అంటే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి వదులుకున్నాడో వాళ్ళందరూ గెలిచారు. అద్భుత విజయాలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అందరూ బాధితులే. జగన్మోహన్ రెడ్డి అలా కాదు, జగన్మోహన్ రెడ్డి వదులుకున్నాడా, జగన్మోహన్ రెడ్డిని వదిలించుకుని వెళ్ళిపోయారా వాళ్ళు? అవమానాలు వదిలించుకున్నట్టే అనుకోవాలి. దుర్భర అవమానాలు ఎదుర్కొన్నారు. వాళ్ళనే ఇప్పుడు బాలశౌరి రేవంత్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి అయ్యాడంట, ఆయన ఏదో అక్కడ ఎంపీలకు ఆ రోజు ట్రీట్ ఏదో ఇస్తే ఇతను వెళ్ళాడు. ఇతను ఎంపీగా ఉన్నాడు, రేవంత్ రెడ్డితో గతంలో కలిసి పనిచేసిన నేపథ్యం. రేవంత్ రెడ్డితో డిన్నర్కి వెళ్తే బాలశౌరి నీకు చేదైపోతాడా? సేమ్ బాలశౌరి, మోపిదేవి వీళ్ళంతా రాజశేఖర రెడ్డి పెట్స్ కదా. అంటే ఒకానొక దశలో ఒక చర్చ కూడా జరిగింది సార్, అది అబద్ధమో నిజమో మనం జడ్జి చేసే ఇది లేదు కానీ, ఆధారాలు లేవు కానీ, కారులో ఎక్కి వెళుతున్నప్పుడు స్థానిక మచిలీపట్నం ఎమ్మెల్యే కూడా ఉంటుండగా చేసుకున్నాడు కూడా జగన్మోహన్ రెడ్డి బాలశౌరి మీద అనే ఒక ప్రచారం కూడా నడిచింది. ఎందుకంటే ఆయనకి అది గుణం ఏది, ఆ చెయ్యికి కొంచెం ఆడు ఎక్కువ, చేతి జాటం ఎక్కువే అన్నమాట, జాడ్యం. మనం చూసాం, బాబాయినే కొట్టాడన్న ఇది కూడా వచ్చింది. వివేకానంద రెడ్డే మరి ఇతను బాధితుడని అనుకున్న నేపథ్యంలో హర్షకుమార్ వీళ్ళందరూ కూడా అప్పట్లో చేసిన వ్యాఖ్యలు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కాఫీనో ఏదో ముఖాన జిమ్మటమో మరి మొత్తానికి. ఎందుకంటే ఎంత తలబిరుస్తాను, ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆ విధమైనటువంటి విధానం. ఈ పొగరు, ఈ తల పొగరే కదా ఇవాళ ఈ పరిస్థితి కారణం. ఎవరికి ఇవ్వని అవకాశం ఇతనికి ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటే 151 సీట్లతో నెత్తిన పెట్టుకుంటే ఏపీ జనం వాళ్ళ నెత్తిన పిండి కొట్టాడు. ఏది ప్రతిపక్షాలను అని చేశాడు. తెలుగుదేశం మానాన తెలుగుదేశాన్ని వదిలేసి ఉంటే, ఆ కేసులు పెట్టకుండా వాళ్ళందరినీ హీరోలకి చేయకుండా యువగాళం పాదయాత్రను ఆయన మానాన ఆయన నడుచుకోమని వదిలేసి ఉంటే వాళ్ళ లోకేష్ ఇంత హీరో అయ్యేవాడా? అంటే వీళ్ళందరినీ హీరో చేసిందే జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇతని అణిచివేత నుంచి ఆవిర్భవించిన హీరోలుగా చూడాలి. మోపిదేవి వెంకటరమణ కూడా ఇక నాకు ఇతన్ని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు అని కనపడుతుంది అన్నమాట. అందుకే వెళ్తున్న నేపథ్యం.
వరుసపెట్టి గుంటూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు రాజీనామా, మాజీ మద్దాల గిరి అవును. కోరి తెచ్చుకున్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడిని ఉంచుకోగలిగాడా? అతను కిల్లారి రోసయ్య, పొన్నూరు ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోసయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మామ అల్లుళ్ళు ఇవాళ నీకు అంత దన్నుగా నిలబడితే నీ మేనిఫెస్టో అంతా పాపం ఆయనే రాశాడు. ఎవరు? ఉమ్మారెడ్డి. ఒక ఆలోచన పరుడు, కేంద్ర మంత్రిగా చేశాడు, ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, కౌన్సిల్లో ఉన్నాడు. అతన్ని కాదని లేళ్ల అప్పిరెడ్డికి నువ్వు అపోజిషన్ ఇచ్చావు క్యాబినెట్ ర్యాంక్ కౌన్సిల్లో. సో సింగిల్ పాయింట్ ఎజెండా వీటన్నింటినీ ముదిగుచ్చితే సింగిల్ పాయింట్ ఎజెండా భవిష్యత్తు కనపడట్లా, అంతేనా? అంతే కదా. ఇప్పుడు లండన్ నుంచి తిరిగి వచ్చే లోపు ఈ పార్టీ ఉంటుందా? ఇతను కనుక లండన్ వెళ్తే, ఇక్కడ ఉంటేనే వెళితే ఏముంది, పర్మిషన్ వచ్చింది కదా, వెళ్తాడేమో. ఇక్కడ ఉంటేనే వీళ్ళందరినీ ఆపలేకపోతున్నాడు. ఇంకొక మాట ఏమన్నారు సార్, అందరూ వెళ్ళిపోతున్నారంట, రాజీనామాలు చేస్తున్నారంట, ఎవరు ఉండటానికి సిద్ధంగా లేరండి అని ఆ చిట్ చాట్లో ఆ మధ్య ఒక 1 month బ్యాక్ ఎవరో అంటే పోతే పోని అన్నాడు. పోతే పోనీయండి అబ్బా. పెట్టినప్పుడు ఎవరున్నారు? అమ్మ నేనే అన్నాడంట. బ్లాంక్, అవతలాడు ఫేస్ బ్లాంక్. అమ్మ లేదు కదండి. పెట్టినప్పుడు ఉన్నారు, ఏది అమ్మ ఉన్నారు, అమ్మని మీరే తీసేశారు కదా. శాశ్వత అధ్యక్షుడిగా నిన్ను నువ్వు ప్రకటించుకుని గౌరవాధ్యక్షురాలుగా తల్లినే తీసేస్తే అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిగా తన స్వార్థం కోసం ఎవరినైనా పణంగా పెడతాడు, కుటుంబాన్ని పణంగా పెడతాడు, తల్లి చెల్లెళ్ళని పణంగా పెట్టాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే రాజకీయం చేయలేదు అందుకే అన్నమాట. ఇప్పుడు ఇవాళ ఎవరి దారి వాళ్ళు చూసుకుంటోంది కూడా అందుకే, వాళ్ళు తప్పు కాదు. రైట్. ఈ పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి రావటానికి కారణం ఏంటన్న విశ్లేషణ కానీ పోస్ట్ మార్టం కానీ మచ్చుకు కూడా లేకుండా, షర్మిల ఎప్పుడు అనేది ఒక మాట, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఎక్కడా ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె కొత్త అబ్రివేషన్ చెప్పింది. ఆ వైఎస్ఆర్ 3 పేర్లు కాస్త వైఎస్ఆర్ అనేవాళ్ళు ఎవరో చెప్పింది. వైవి సుబ్బారెడ్డి, సజ్జల, సాయిరెడ్డి, సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అన్న నేపథ్యంలో చివరికి మిగిలేదు ఆ ముగ్గురేనా? షర్మిల ఏ 3 పేర్లు అయితే చెప్పిందో జగన్మోహన్ రెడ్డికి మిగిలేది ఆ ముగ్గురే అనిపిస్తోంది. మరి దీన్ని ఈ వాక్యూమ్ని ఫిల్ చేసేది ఎవరు? ఇప్పుడు ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీరు అనుకున్నట్టు ఒకవేళ భవిష్యత్తు లేదు అని అనుకుంటే ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి కాంగ్రెస్కి ఏమన్నా అవకాశం ఉందా? లేదా ఆల్రెడీ పొత్తులో ఉన్నటువంటి బీజేపీ, జనసేన కొనసాగుతూ ఉన్నాయి, కాస్త టూ ఎర్లీ అవుతుందేమో ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి కనబడుతూ ఉంది. కాంగ్రెస్ క్యాడరే వైఎస్ఆర్సీపీలోకి వచ్చినటువంటి లీడర్స్ అయినా క్యాడర్ అయినా ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం లేకపోతే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తారా క్యాడర్ కొంతన్నా? ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష శూన్యత కనపడుతుంది, వ్యాక్యూమ్. ఇది అపోజిషన్ వ్యాక్యూమ్ అక్కడ కనపడుతున్న నేపథ్యంలో ఎవరు ఆ స్పేస్లోకి వస్తారు? మీరు అన్నట్టు స్ట్రైట్ క్వశ్చన్ అది. అవునా? ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి బలహీనంగా మారిన నేపథ్యం. ఇక అందరూ వలసలు పెరిగిన పరిస్థితుల్లో ఇన్నాళ్ళు ఆయనతో పాటు నడిచినటువంటి కుటుంబం లేదు, ఇన్నాళ్ళు ఆయనతో పాటు నడిచినటువంటి మోపిదేవి, ఆళ్ళనాని వీళ్ళందరే వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు వాట్ నెక్స్ట్? షర్మిల ఇంకా యాక్టివేట్ కాకపోవటం, తను ఆ ప్రదేశంలోకి నేనున్నానంటూ ఆమె ప్రజల్లోకి వెళ్ళకపోవటం కూడా కొంత ఇదవుతుంది. కాంగ్రెస్ గనుక ఇవాళ షర్మిల ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్ళి వివిధ సమస్యలపైన ఆమె ఆందోళనలో ఏమన్నా తీసుకున్నట్లయితే అల్టిమేట్గా వీళ్ళంతా అటు షర్మిల వైపు మళ్ళీ అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకున్నటువంటి చరిష్మా కాంగ్రెస్ని నిలబెట్టడానికి దోహదపడుతుంది. కానీ గత 2.5 నెలలుగా 3 నెలలుగా ఓటమి దీనిలో నుంచి ఆమె కూడా ఇంకా తేరుకున్నట్టుగా కనిపించకపోవటం. కూటమి ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన వాళ్ళేంటి వాళ్ళ హామీలు నెరవేర్చడం, వాళ్ళ కేంద్రం నుంచి రాబట్టుకోవటం, అటు ఆ కూటమి అది వెళ్తోంది. అపోజిషన్ ఎవరు అనేది ఇక్కడ ప్రత్యామ్నాయం కనపడతలేదు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేకుండా ఏమీ లేదు. రైతుల సమస్యలు ఉన్నాయి, యువత సమస్యలు ఉన్నాయి, వాటిపైన ఉద్యమించే నాయకుడు కరవడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సీరియస్నెస్ కొరవడింది. అటు బెంగళూరు వెళ్ళటం, ఇప్పుడు ఉన్న 78 రోజుల్లో అక్కడే 60 రోజులు పొద్దు పుడిచాడు. భ్రష్టత్వం ఏం జరుగుతోంది? వరుసపెట్టి వీడియోలు బయటకు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మోపిదేవి బయటకు పోవడానికి కూడా కారణం ఇదే.
రోజుకొకటి వీడియో బయటకు వస్తూ అభాసు పాలవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు ఎవరి వీడియో వస్తుందో తెలియని నేపథ్యం. మహిళల వేధింపులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఇష్యూ కావచ్చు, ఈ దువ్వాడ సీను కావచ్చు, అనంతబాబు కావచ్చు, అటు మాధవ్, వీళ్ళందరూ కూడా అసలు ఫోక్సో కేసులో ఒకటి జైలుకి వెళ్ళాడు. ఎవరు? సుధాకర్ అనేవాడు. ఆయన RRR ఏమన్నారు అసలు? ఆయన ఇంకో అబ్రివేషన్ ఇచ్చాడు వైఎస్ఆర్సీపీకి. యువజన శృంగార రసిక చిలిపి పార్టీయో ఏదో అన్నట్టున్నాడు. అసలు ఇది వైకాపా కాదు వైకామా అంటున్నారు. రకరకాల భ్రష్టత్వం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ లండన్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ పార్టీ ఖాళీ అంటోంది. అందుకే అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ.